నమస్కారం, ప్రవాహ మీడియాకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. చేనేత దినోత్సవం వేళ చీరాల్లో సీఎం చంద్రబాబు పర్యటన. నేతన్న సేవలో నూతన పథకం ప్రారంభం. డోలి మోతల కష్టాల నుంచి గిరిజనులకు విముక్తి. డోలి రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలో జీఎస్టీ ఎక్సైజ్ రాబడి పెంపునకు ఏఐ సాంకేతికత. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం. ఎఫ్సీఆర్ఏ నిబంధనల సమీక్షకు అంతర్జాతీయ విజ్ఞప్తి. ప్రధాని మోడీ అమిత్ షాలకు కేఏ పాల్, టీమ్ షీహి లేఖ. ఇక డీటెయిల్స్ చూస్తే 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం కొత్తపేటలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. చేనేత కార్మికుల సంక్షేమ ధ్యేయంగా రూపొందించిన నేతన్న సేవలో నూతన పథకాన్ని ఈ సందర్భంగా సీఎం ఘనంగా ప్రారంభించారు. కొత్తపేట గ్రామంలోని ఓ చేనేత మగ్గం యూనిట్ను ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా సందర్శించారు. యూనిట్ యజమాని బండారు బాలసుబ్రహ్మణ్యం సీఎంకు ఘన స్వాగతం పలగా మగ్గం వద్దకు వెళ్లిన చంద్రబాబు చేనేత కార్మికులతో నేరుగా మాట్లాడారు. కుప్పడం పట్టు చీరల విశిష్టత, తయారీ విధానం, సంప్రదాయ నేత వృత్తి నైపుణ్యంతో పాటు మార్కెట్ పరిస్థితులపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ విధానం ద్వారా చీరల కుప్పడం పట్టు చీరలకు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించిందని, జీఐ ట్యాగ్ రావడంతో అమ్మకాలు ఏకంగా 30% వరకు పెరిగాయని చేనేత కుటుంబాలు సీఎం దృష్టికి తెచ్చాయి. అత్యుత్తమ వృత్తి నైపుణ్యానికి కేంద్ర ప్రభుత్వ అవార్డు కూడా దక్కడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. చేనేత రంగానికి పూర్వవైభవం తీసుకొచ్చేలా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజన గ్రామాలకు డోలి మోతల కష్టాల నుంచి విముక్తి కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మంత్రి పవన్ కళ్యాణ్ నిరంతర పర్యవేక్షణలో చేపట్టిన అడవితల్లి బాట ప్రాజెక్టులో స్పష్టమైన పురోగతి కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో పెండింగ్ రహదారి పనులపై ఉన్నతాధికారులతో పవన్ కళ్యాణ్ కీలక సమీక్ష నిర్వహించారు. అడవితల్లి బాట తొలి దశలో 1,005 కోట్లతో 1,069 కిలోమీటర్ల మేర రహదారులు చేపట్టగా ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తూ అడవితల్లి బాట 2.0ను ప్రారంభించారు. దీంతో మొత్తం 2,078 కోట్ల అంచనా వ్యయంతో 2,310 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకోగా అందులో ఇప్పటికే 905 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం పూర్తయింది. కొండలు, గుట్టలను కంట్రోల్ బ్లాస్టింగ్ ద్వారా తొలచి 1,00,000 అడ్డంకుల నడుమ ఈ రోడ్లను నిర్మిస్తున్నారు. ఈ కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో గిరిజన గ్రామాలకు విద్య, వైద్యం, ఉపాధిని చేరువ చేసేందుకు ఈ ప్రాజెక్టును వేగవంతం చేస్తున్నారు. వర్షాల వల్ల ఆటంకాలు ఉన్న ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల పనులు నిరంతరాయంగా కొనసాగించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అటవీశాఖ అనుమతుల్లో జాప్యం లేకుండా జిల్లా కలెక్టర్లు, శాఖల మధ్య సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు. డోలి రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో జీఎస్టీ ఎక్సైజ్ రాబడిని పెంచేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సాంకేతికతను రంగంలోకి దించనున్నారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో బోధి పెవిలియన్లో ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రహ్మణ్యంతో పాటు రాష్ట్ర ఉన్నతాధికారులతో సీఎం విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో జీఎస్టీ, ఎక్సైజ్ శాఖలో చేపట్టాల్సిన సంస్కరణలపై ప్రధానంగా చర్చించారు. అధికారులకు ఏఐ ఆధారిత సమాచారాన్ని అందిస్తూ పన్నుల వసూళ్లను మరింత సులభతరం చేయాలని నిర్ణయించారు. వ్యాపారులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూస్తూనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దెబ్బతినకుండా టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించాలని అరవింద్ సుబ్రహ్మణ్యన్ను సీఎంకు సూచించారు. భవన నిర్మాణ సామగ్రి కొనుగోలులో జరిగే పన్ను లీకేజీలను అరికట్టేందుకు మున్సిపల్, రేరా, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్థిక, వాణిజ్య పనుల శాఖలను ఏఐ ద్వారా అనుసంధానించాలని సీఎం ఆదేశించారు. అనుమతుల దరఖాస్తు దశలోని నిర్మాణ సామగ్రి, పన్ను అంచనాలను నమోదు చేయాలని, ఈ డేటాను మీ సేవ, ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ వివరాలతో సమీకృతం చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎం సలహాదారు రామకృష్ణారావు మరియు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల నిర్లక్ష్యంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీర్ హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థోపెడిక్ విభాగంలో ఆపరేషన్లకు అవసరమైన అన్ని రకాల ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నప్పటికీ రోగులకు శస్త్రచికిత్సలు ఎందుకు చేయడం లేదని సమీక్ష సమావేశంలో అధికారులను నేరుగా ప్రశ్నించారు.
వైద్య ఆరోగ్య శాఖపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడిన హరీష్ రావు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయలతో ఆధునిక పరికరాలను సమకూర్చామని గుర్తు చేశారు. ఆర్థోపెడిక్ విభాగానికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ ఆపరేషన్లు నిర్వహించకపోవడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ దవాఖానాల్లో వైద్యం అందక పేద రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళుతూ ఆర్థికంగా నష్టపోతున్నారని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు వైద్యులు నిర్లక్ష్యాన్ని వీడి తక్షణమే ఆర్థోపెడిక్ ఆపరేషన్లు పునరుద్ధరించాలని, పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సగం మంది మాత్రమే హాస్పిటల్కి వస్తున్నారు. 3 రోజులు 2 రోజులు వస్తున్నారు, 3 రోజులు రావట్లేదు హైదరాబాద్ నుంచి. అది 10 o'clock వచ్చి 2 o'clock పోతున్నారు. మీరు ఇన్ని ఎక్విప్మెంట్స్ కొంతమంది పెట్టింది కొనుక్కోండి. ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ లో ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు? వీల్ ఎక్స్ప్లోరీ ఆఫ్ ఆర్థోపెడిక్స్ హియర్ ప్లీజ్. ఏం పేరు డాక్టర్ గారు? డాక్టర్ సుధీర్ సార్. నైట్ తీసుకోవద్దు, జనరల్ డిస్కషన్ మాట్లాడదాం. ఎంతమంది ఉన్నారు ఆర్థోపెడిక్ ఇప్పుడు మనకు? 6 ఫ్యాకల్టీ. 6 ఫ్యాకల్టీస్ అయితే 5 సార్. 5 6 ఉన్నాయి, 11 మంది. 4 పీసీస్. 11 4 15 మంది డాక్టర్లు ఒక ఆర్థోపెడిక్ విభాగంలో ఉన్నారు. ఇది ఏంటంటే ఆగస్టు. జూలైలో ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ లో ఎన్ని సర్జరీస్ చేశారు? మైనర్ ఎన్ని, మేజర్ ఎన్ని, సిమెంట్ పట్టీలు ఎన్ని చేసిండ్రు, లాంగ్ బోన్ ఫ్రాక్చర్స్ ఎన్ని చేసిండ్రు? జనరల్ గానే డీటెయిల్స్ చెప్పకుండా జూలై నెలలో 81 మైనర్ ఎంత, మేజర్ ఎంత? 84 సారీ. ఓకే, 15 మంది డాక్టర్లు ఉంటారు. మీరంతా ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, టాప్ డాక్టర్స్. 84 సర్జరీలు చేస్తున్నారు అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? మీరు చేస్తే మీకు ఆరోగ్యశ్రీలో పైసలు వస్తాయి, మీరు చేస్తే పేషెంట్స్ కు ఫ్రీగా సర్వీస్ దొరుకుతుంది. పీజీ స్టూడెంట్ 4 ఉన్నారు, వాళ్ళు ఏం నేర్చుకోవాలి? రోజుకు మీకు సపరేట్ థియేటర్ కూడా పెట్టించిన ఆర్థోపెడిక్. థియేటర్ సపరేట్ ఫర్ యూ. భారత ప్రధాని నరేంద్ర మోడీతో జరిగిన భేటీ జాతీయ స్థాయిలో ఆసక్తికరంగా మారింది. ప్రధాని మోడీని కలిసి ఆయనతో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించడం ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ ప్రత్యేక సమావేశానికి సంబంధించిన వివరాలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. న్యూఢిల్లీలో ప్రధాని అధికారిక నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీతో విస్తృతంగా, అర్థవంతంగా చర్చలు జరిపినట్టు తెలిపారు. ఇది నేను ఎప్పటికీ గుర్తుంచుకునే ఒక మధురమైన ఉదయమని అభివర్ణించారు. ప్రధాని తన విలువైన సమయాన్ని కేటాయించి అందించిన సలహాలు, సూచనలు మరియు మార్గదర్శకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దేశ పురోగతి, పలు కీలక విషయాలపై ప్రధాని చూపిన చొరవ, ఆయన అందించిన దిశానిర్దేశం ఎంతో ప్రేరణనిచ్చాయని పేర్కొన్నారు. ప్రధాని మోడీతో దిగిన ఫోటోలు మరియు భేటీకి సంబంధించిన వివరాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో అభిమానులు, నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. ప్రధాని మోడీతో జరిగిన ఈ భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే మరిన్ని వెలుగులోకి రానున్నాయి. భారతదేశంలో విదేశీ విరాళాల నియంత్రణ చట్టం అంటే FCRA సవరణ బిల్లుపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ నడుస్తోంది. ఈ చట్టానికి సంబంధించిన నిబంధనలను పునర్వ్యవస్థీకరించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధినేత డాక్టర్ కేఏ పాల్తో కలిసి అమెరికా సెనేటర్ టీమ్ షీహీ భారత ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి చేసినట్లు సమాచారం అందుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ మరియు కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు పంపిన ఈ విజ్ఞప్తిలో FCRA సవరణ బిల్లులోని కొన్ని నిబంధనలను పునఃసమీక్షించాలని కోరారు. స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సేవా విభాగాలు అంతర్జాతీయ విరాళాలు పొందేందుకు ఎదుర్కొంటున్న సాంకేతిక, చట్టపరమైన ఇబ్బందులను తొలగించేలా ఈ చట్టాన్ని సులభతరం చేయాలని అమెరికా సెనేటర్ టీం షీహీ అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో శాంతి, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న డాక్టర్ కేఏ పాల్ ఈ అంశాన్ని అమెరికా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. దీని ఆధారంగా స్పందించిన సెనేటర్ టీం షీహీ భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి FCRA నిబంధనల్లో సడలింపునిచ్చేలా చూడాలని ప్రధాని హోంమంత్రిని కోరారు. ఈ విజ్ఞప్తిపై భారత కేంద్ర ప్రభుత్వం మరియు హోంశాఖ ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. Everybody, I'm here with Dr. Paul, who's an American legend. He's traveled all over the world, spreading not just the word of the Lord, but he's also been bringing people up out of poverty and helping spread common sense values all over the world. And right here in America, he's done so much good, not just for American values, but the American church. And he's also fighting for freedom, fighting for liberty all over the world. And it's an honor to have him here in my office. I know he has a great relationship with Speaker Johnson and our president. And right now it's so important that he's working to fight to protect our Christians all across the world, and especially right now in India, a country that's of vast geopolitical importance as we look at the 21st century and how important our relationship with China is going to be, how important our relationship with the rest of the world. But one of those most important countries, the most populous nation in the world right now is India. And we have hundreds of millions of Christians in India that look to Dr. Paul for leadership, and we hope that we can see them be protected, their missionaries be protected, their charities be protected. And it's great to have Dr. Paul here with me in DC right now.
Senator, thank you very much. The details I've explained to you. My good friend Prime Minister Modi and Home Minister Amit Shah is introducing this FCRA amendment bill that I met a lot of support, including Mike Johnson and Republicans and Democrats. So this bill they are introducing could take away all the churches, temples, schools, hospitals, charities from Indian entire institutions under FCRA Amendment Bill 16A. So I'm requesting, Americans requesting senators, and we're requesting Prime Minister Modi to remove that part. Don't take away Christian charities and assets worth trillions of dollars. Oh, we got your back 100%. Great to see you. Thank you. కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం మరియు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫీజు చెల్లించలేదనే కారణంతో కాలేజీ యాజమాన్యం తీవ్ర మానసిక ఒత్తిడి గురిచేయడంతో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న అరవింద్ అనే 17 సంవత్సరాల విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ నిర్వాహకుల వేధింపుల వల్లే తమ పిల్లాడు ప్రాణాలు తీసుకున్నాడని విద్యార్థి కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో అరవింద్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. గత కొన్ని రోజులుగా బకాయి ఉన్న ఫీజు కట్టాలని కాలేజ్ యాజమాన్యం విద్యార్థిపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. అందరి ముందు ఒత్తిడి చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అరవింద్ ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న విద్యార్థి బంధువులు, తోటి విద్యార్థులు కాలేజ్ వద్దకు భారీగా చేరుకుని ఆందోళన దిగారు. విద్యార్థి ఆత్మహత్య వార్తతో ఆగ్రహంతో రగిలిపోయిన విద్యార్థి బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు శ్రీ చైతన్య కాలేజీలకు దూసుకెళ్లారు. కాలేజీలోని ఫర్నిచర్ను ధ్వంసం చేయడంతో పాటు ప్రిన్సిపల్పై దాడికి యత్నించారు. దీంతో కాలేజ్ ప్రాంగణంలో తీవ్ర భయాందోళనలు, ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. విద్యార్థి ఆత్మహత్యకు కారణమైన కాలేజ్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాకినాడ విద్యార్థి ఆత్మహత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైదరాబాద్ పరిధిలో డ్రైవర్లు, అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నిర్వహిస్తున్న ఫిజికల్ ఈవెంట్స్ కు
నిరుద్యోగులు భారీ సంఖ్యలో పోటెత్తారు. ఒకేసారి వేలాది మంది అభ్యర్థులు స్టేడియం వద్దకు చేరుకోవడంతో తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. హైడ్రా విభాగంలో మొత్తం 150 ఖాళీల భర్తీకి సంబంధించి ప్రకటన వెలువడింది. ఇందులో 100 DRF అసిస్టెంట్ పోస్టులు, 50 హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. ఆగస్టు 8, 9 తేదీల్లో ఉదయం 5 గంటల నుంచి సరూర్నగర్ స్టేడియంలో ఈవెంట్స్ ప్రారంభమవుతాయని అధికారుల ప్రకటనతో తెల్లవారక ముందే వేలాది మంది అభ్యర్థులు స్టేడియం ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ ఎంపికల్లో క్వాలిఫై కావడానికి కఠినమైన శారీరక ప్రమాణాలు నిర్ణయించారు. 170 సెకన్లలో 800 మీటర్ల రన్నింగ్, 15 సెకన్లలో 100 మీటర్ల పరుగు, 4 మీటర్ల లాంగ్ జంప్తో పాటు 7.2 కేజీల షార్ట్ పుట్ను 6 మీటర్లు విసిరాల్సి ఉంది. ఈ కఠిన నిబంధనల మధ్య ఈవెంట్లలో పాల్గొనేందుకు అభ్యర్థులు ఒకేసారి లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో గేట్ల వద్ద తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపు చేసేందుకు అధికారులు, భద్రతా సిబ్బంది చర్యలు చేపట్టారు. ఐడెంటిఫై చేస్తాము. ఇట్లాగే చేస్తే మర్యాద చెప్తా ఉంటే అర్థం కాలేవా? దానికి ఒక పరిష్కారము, ఒక ఆచరణ సాధ్యమైన పరిష్కారం అనేది ఏదో చూద్దామని చెప్పేసి అంటే ఏముంటుంది? టోకెన్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉంటారు, ఆల్రెడీ ఉన్న వాళ్ళు. మిగిలిన వాళ్ళు టోకెన్ లేని వాళ్ళు దయచేసి వెళ్ళిపోండి. లేదు అంతే. అది మరి ఎంతమంది 6,000 మందికి ఎట్లా కండక్ట్ చేస్తారా? సాధ్యమైనట్లు ఉండాలి కదా. నిరుద్యోగులు ఉన్నారు, కరెక్టే బాబు. దాని ప్రకారమే చేయగలిగేట్టుగా మీరు సహకరించాలి కదా. సహకరించాలి కదయ్యా. ఎక్స్పెక్ట్ వస్తారు, కరెక్టే బాబు. కానీ ఇది ఈవెంట్ అనేది కండక్ట్ చేయగలిగితే. పాలమూరు ఇరిగేషన్ ప్రాజెక్టుల వద్ద రాజకీయం తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సబితేంద్రారెడ్డి ఇచ్చిన వార్నింగ్కు ఇరిగేషన్ యంత్రాంగం వెంటనే స్పందించింది. కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలోని పంప్ హౌజులో అధికారులు మోటార్లను ఆన్ చేశారు. కృష్ణా నదిలో భారీగా వరద నీరు వస్తున్నప్పటికీ వారం రోజులుగా కలవకుర్తి, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుల పంపులను ఆన్ చేయలేదని బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టు 11 లోపల పంపులు ఆన్ చేయకపోతే నార్లాపూర్ పంప్ హౌజ్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ అల్టిమేటం వెలువడిన గంటల వ్యవధిలోనే అధికారులు ఎల్లూరు, జొన్నల బొగుడ, గుడిపల్లి పంప్ హౌజుల్లో మోటార్లను స్టార్ట్ చేసి నీటిని విడుదల చేశారు. ఇదే రీతిలో పాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పంపులను కూడా తక్షణమే ఆన్ చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్షం హెచ్చరిస్తే తప్ప ప్రభుత్వం కదలడం లేదని, రాష్ట్రంలో పాలన నడుపుతున్నది కాంగ్రెస్దా లేక బీఆర్ఎస్దా అని స్థానిక రైతులు, ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వేయాలని రైతాంగం కోరుతోంది. హైదరాబాద్ అంతటా ఆషాఢ శ్రావణ బోనాల వేడుకలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ పవిత్ర మహోత్సవాల సందర్భంగా నటి, నిర్మాత నిహారిక కొణిదెల పాతబస్తీ మీర్ ఆలం మండిలోని ప్రముఖ శ్రీ మహంకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి అత్యంత వైభవంగా బంగారు బోనాన్ని సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న నిహారిక కొణిదెలకు వేద పండితులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. వేద మంత్రోచ్చారణల మధ్య అమ్మవారి దివ్య దర్శనం చేసుకున్న ఆమెకు ఆలయ అధికారులు శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ చైర్మన్ గజుల అంజయ్య నిహారికకు ఆలయ చారిత్రక నేపథ్యాన్ని
అక్కడ నిర్వహించే బోనాల పండుగ విశిష్టతను వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నిహారిక షూటింగ్ వల్ల బోనాల రోజు రాలేకపోయానని, ఇప్పుడు రావడం అమ్మవారి ఆశీర్వాదమేనని అన్నారు. సాంప్రదాయ వస్త్రధారణలో బోనాలు ఎత్తుకునే మహిళలను చూస్తే తనకు ఎంతో ఇష్టమని, తన కోరికను అమ్మవారే తీర్చారని చెప్పారు. నిహారిక రాహతో ఆలయం వద్ద భక్తులు, అభిమానులు సెల్ఫీల కోసం పోటెత్తడంతో పండగ వాతావరణం నెలకొంది. అమ్మవారి దివ్య రూపం ఎంతో ప్రశాంతనిచ్చిందని, మళ్లీ దర్శించుకోవాలని కోరుకుంటున్నట్లు నిహారిక తెలిపారు. అందరికీ నమస్కారం. ఇక్కడ సండే బోనాలు ఉంది, కానీ ముందే ఆ రోజు షూటింగ్ ఉండడం వల్ల ఈరోజు కాలమండి దగ్గర మహాకాళేశ్వర్ అమ్మవారి టెంపుల్కి రావడం జరిగింది. అది నేను ఇందాక వీళ్ళతోనే చెప్తున్నాను దట్ ఇక్కడే హైదరాబాద్లోనే పుట్టి పెరిగాను, కానీ ఎప్పుడూ నాకు చాలా అందంగా కనిపిస్తుంటుంది. ఆడవాళ్ళందరూ బోనాలు ఎత్తుకొని అందరూ మహాలక్ష్మిలాగా రెడీ అయ్యి వెళ్తుంటారు బోనాల టైంలో. నేను జస్ట్ 3-4 డేస్ బ్యాకే ఎవరితోనో చెప్తున్నా, నేను ఇక్కడే కదా పుట్టి పెరిగాను, నన్ను కూడా ఎవరైనా చెప్పచ్చు కదా, తీసుకెళ్ళచ్చు కదా అని. అలా అడిగానో లేదో ఇలాగ తీరిపోయింది నా కోరిక. సో అప్పుడే అదవుతుంది అమ్మవారు చాలా స్ట్రాంగ్ అని ఇక్కడ చాలా చాలా సో చాలా చాలా ఆనందంగా ఉంది. అసలు దర్శనం చాలా బాగా జరిగింది. అమ్మవారి విగ్రహం అయితే అసలు చాలా చాలా రేడియంట్గా ఉన్నారు. చాలా మంచిగా అనిపించింది ఇప్పుడు దర్శనం చేసుకోవడం. అండ్ మళ్ళీ మళ్ళీ దర్శనం అవ్వాలి అని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. అందరికీ బోనాలు శుభాకాంక్షలు. ఫస్ట్గా థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఈ దేవాలయానికి ఇన్వైట్ చేసినందుకు. అది నిజంగా అమ్మవారే పిలిచింది అనుకోవాలి, ఎందుకంటే నేను కరెక్ట్గా ఒక 5 రోజుల ముందు నుంచి మా ఆఫీస్లో ఎవరితోనో మాట్లాడుతున్నా. నేను ఆంధ్ర వెళ్ళి అటు సైడు పూజలు అవి చేస్తున్నాను, కానీ నాకు ఎప్పుడు ఉండింది బోనాలు ఎత్తుకోవాలి, ఎలా ఉంటుంది అది. ఎందుకంటే చూస్తుంటాను, నేను హైదరాబాద్లోనే పుట్టాను, ఇక్కడే తెలంగాణలో అన్నీ ఎప్పుడు చూస్తాను, కానీ ఎప్పుడు అది నాకు చాలా కళగా అనిపిస్తుంది. బోనాలు ఎత్తి చాలా అందంగా ఉంటుంది. బట్ ఇలా అడిగానో లేదో ఇలా నెరవేరిపోయింది. సో నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అసలు చాలా చాలా కళగా ఉన్నారు. ఆ కళ్ళల్లో అంటే మొత్తం అంటే ఈ శివుడి నామం పెట్టి దాని మీద వెంకటేశ్వర నామం నేను ఎప్పుడు చూడలేదు ఇంత. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ విపరీతంగా పెరిగాయి. ఒక్కరోజు 1000 రూపాయలకు పైగా ధర ఎగబాకడంతో మార్కెట్లో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. నేటి బంగారం, వెండి ధరల పూర్తి వివరాలు చూస్తే హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ రేటు ఏకంగా 1090 రూపాయలు పెరిగి ప్రస్తుతం 152,350కి చేరింది. ఇక ఆభరణాల తయారీకి ఉపయోగించి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1000 రూపాయల ఎగబాకి 139,650 పలుకుతోంది. కొనుగోలుదారులు ఈ భారీ ధరల పెంపును గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు వెండి ధరలు కూడా గరిష్ట స్థాయిలోనే కొనసాగుతున్నాయి. ఇవాళ కేజీ వెండి రేటు 2,49,900 వద్ద స్థిరంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో నిన్న అర్ధరాత్రి నుంచి నాన్ స్టాప్గా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు చోట్ల రాకపోకలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్తో పాటు భువనగిరి, కామారెడ్డి జిల్లా బెక్కునూరు, ఎల్లారెడ్డి, సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో కుండపోత వర్షం కురిసింది. ఇక ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట, గుంటూరు జిల్లా తుళ్లూరు, పల్నాడు జిల్లా దాచేపల్లి ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ హెచ్చరించింది. మరోవైపు తెలంగాణలోని కరీంనగర్, సిద్దిపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలు, పిడుగుల ప్రమాదం ఉన్నందున ప్రజలు, ముఖ్యంగా రైతులు, పశువుల కాపర్లు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. Thank you.